చూడండి. సో ఎస్ఏపిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాని మ్యాప్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మ్యాప్ చేస్తుంటామండి. సో ఇలా మ్యాప్ చేసిన డేటాని ఏది కూడా డెలీట్ చేయకూడదండి. ఏ డేటాని కూడా మీరు డెలీట్ చేయకూడదు. మీరు ఏదైనా పర్టికులర్ డేటాని డెలీట్ చేశారంటే కనుక వితౌట్ పర్మిషన్, వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్, వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్ మీరు ఏదైనా డెలీట్ చేశారంటే ఏమవుతుంది, జాబ్లోంచి టర్మినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీ జాబ్ కూడా లాస్ అవ్వచ్చు. సో అందువల్ల ఏమంటే ఎస్ఏపిలోకి మనం మ్యాప్ చేసిన ఏ డేటాని కూడా డెలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా డెలీట్ చేయాల్సి ఉంటే కనుక మీ జాబ్లోకి వెళ్తారు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా డెలీట్ చేయాల్సి ఉంటే కనుక ఏం చేయాలి, మీరు ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలోకి మీరు ఏ టైప్ డేటా అయినా సరే మ్యాప్ చేయండి. మ్యాప్ చేసిన డేటాని డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు డెలీట్ చేయాలంటే కనుక మీరు మేనేజ్మెంట్ దగ్గర నుండి ప్రాపర్ అప్రూవల్స్ అనేది తీసుకోవాలి. క్లియర్ కదా, మర్చిపోద్దండి. సో ఇక్కడ షీట్ ఒకటి మీకు షీట్ ఉంది. షీట్ లో ఆల్మోస్ట్ 2 pages ఉందండి. ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం మ్యాండేటరీగా అడగచ్చు. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇది. అలాగే ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన ఏ డేటా అయినా సరే మీరు డెలీట్ చేయకూడదు. మీరు ఏదైనా డెలీట్ చేయాల్సి ఉంటే కనుక మీరు ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. మీ టీమ్ లీడర్ నుండి అప్రూవల్స్ తీసుకోవాలి. మీ మేనేజర్స్, మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి మీరు ప్రాపర్ అప్రూవల్ తీసుకుని మాత్రమే, అలాగే వాళ్ళు మీకు మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. ఏదో ఫోన్ కాల్లో చెప్తే కాదు, మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. మీకు ప్రాపర్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు దాన్ని. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మెయిల్ చేయాలి. అలాగే వేరే వాళ్ళకి ఎవరికైనా సీసీ యాడ్ చేయాలంటే సీసీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలి. లేదంటే ఏదైనా సరే కాన్ఫిగరేషన్ ని డెలీట్ చేయాలి. అంతేకాని మీరు ఓన్ గా డెలీట్ చేసేసారనుకోండి, ఏమవుతుంది, మిమ్మల్ని జాబ్ లో టర్మినేట్ చేయొచ్చు. అలా డెలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ లో ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక అలా డెలీట్ చేస్తే ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. గ్లోబల్ ఎఫెక్ట్, ఓకేనా, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఐఎమ్ సారీ. సో మీరు వితౌట్ అప్రూవల్స్ తో కానీ, లేదంటే మీరు ఓన్ డెసిషన్ తో కానీ ఏదన్నా పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా డెలీట్ చేస్తే ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఏదైనా డెలీట్ చేయాలన్నా, ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయాలన్నా, యూ నీడ్ టు టేక్ ద ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ ది యువర్ సుపీరియర్స్. యూ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ది యువర్ మేనేజర్స్ దగ్గర నుండి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. తీసుకోకుండా డెలీట్ చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీ జాబ్ కూడా లాస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా, రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు జిఎల్ అకౌంట్ ని చూద్దాం. జిఎల్ అకౌంట్ గురించి యాక్చువల్గా ఈ పాయింట్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటుంటారు. సో ఫస్ట్ డే ఉంచండి సార్, కిందకి వెళ్తున్నారు, ఫస్ట్ ఉంచండి. ఓకే, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. ఒక జిఎల్ అకౌంట్ ఉంది ఎగ్జాంపుల్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే డెలీట్ చేయడానికి ఎస్ఏపి యాక్సెప్ట్ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా, మీరు ఒక నంబర్ లైన్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అంటే ఏంటి, మీరు ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేరు మీరు, ఓకేనా. లేదంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, నంబర్ లైన్ ఏదో క్రియేట్ చేశారు, ఆ నంబర్ లైన్ సంబంధించిన మనం 01, 02 అలా ఇస్తాం, అవేమీ కూడా డెలీట్ చేయలేము. చూద్దాం. అంటే ఏం లేదు, మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ కి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, మీరు డెలీట్ చేయలేరు. అలాగే మీరు ఏదైనా డెలీట్ చేయాలంటే ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి మీ టీమ్ లీడర్స్ నుంచి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి. అలాగే మీరు డెలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే
గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అది కూడా చెక్ చేసుకోవాలి. సో మీరు ప్రాపర్ అప్రూవల్స్ తీసుకుంటే ఏదైనా మిస్టేక్ అయినా కూడా మీకేం ప్రాబ్లం ఉండదు, మీ సుపీరియర్స్కే ఉంటుంది ఆ ప్రాబ్లం. కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎస్ఐపిలోకి ఇది డెమో సర్వర్స్ కాబట్టి మన ఇష్టం ఎలాగైనా చేస్తాం. జాబ్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఏది కూడా డెలీట్ చేయకూడదు అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ జిఎల్ అకౌంట్, ఒక జిఎల్ అకౌంట్ ఉంది. ఎగ్జాంపుల్, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. ఒక జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేయొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ లో బ్లాక్ చేస్తాం. బట్ బ్లాక్ చేయాలన్నా డెలీట్ చేయాలన్నా మీరు మీ సుపీరియర్స్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి. మ్యాండేటరీగా మెయిల్ రావాలి, మీకు అఫీషియల్ గా మెయిల్ రావాలి. వస్తేనే మీరు డెలీట్ చేయండి, లేదంటే బ్లాక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, జిఎల్ రాంగ్ క్రియేషన్, క్రియేట్ చేయడమే రాంగ్ గా క్రియేట్ చేశారు, తప్పుగా క్రియేట్ చేశారు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ ఆర్ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? రాంగ్ పోస్టింగ్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ వల్ల రాంగ్ పోస్టింగ్స్ అవుతున్నాయి అనుకుందాం, అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తాము, డెలీట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, అంటే జిఎల్ అకౌంట్స్ ని యూజ్ చేయట్లేదు, అటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకున్నారు, అవసరం లేదు, ఆ జిఎల్స్ అవసరం లేదు అనుకున్నారు, మేబీ ఏదైనా పర్టికులర్ రీజన్ వల్ల, అటువంటి సిచ్యువేషన్ లో మీరు జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. We can delete or block any GL account with management approval. Management approval only management approval ఉంటేనే. ఎవరు గెస్ట్ యూజర్ ఎవరండి? Who is the guest users? 2 members వస్తున్నారు గెస్ట్ యూజర్స్. ఎవరు? లెఫ్ట్ అవ్వండి, గెస్ట్ యూజర్స్ విత్ నేమ్ తో జాయిన్ అవ్వండి, లేదంటే రిమూవ్ చేసేద్దాం. గెస్ట్ యూజర్స్ ఎవరు? ఓకేనా? యూ కెన్ డెలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే మనం ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయగలము, లేదంటే బ్లాక్ చేయాలి. వితౌట్ అప్రూవల్స్ తో మీరు డెలీట్ చేశారనుకోండి, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, మీ జాబ్ లోంచి మీరు టర్మినేట్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్, వీ కెన్ డెలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ అన్నారు. అంటే మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే మీరు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయగలుగుతాం. తర్వాత చూడండి, నోట్ చూడండి, వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ జిఎల్ అకౌంట్. అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని యూజ్ చేశారు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్, ఆ పర్టికులర్ ఏదైతే కాన్ఫిగరేషన్ ఆర్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని డెలీట్ చేయకూడదు, సిస్టమ్ అలౌ చేయదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. Okay, once transaction is posted we can't delete any GL account. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం కానీ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేము, అటువంటి సిచ్యువేషన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. we can delete or block any GL account with management approval only. సో మీరు డెలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ we can't delete any GL account. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. బట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేసి వదిలేసాం, అటువంటి అప్పుడు మాత్రం మనం జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయడానికి ఛాన్స్ ఉంది, బట్ మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. క్లియర్ కదా? వినండి, మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్, 2 పాయింట్స్ ఇంపార్టెన్స్. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం, ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. బట్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్, ట్రాన్సాక్షన్ ఏం పోస్ట్ చేయలేదు అంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం యూజ్ చేయలేదు, అంటే ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా లేదు. అటువంటి సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయొచ్చు. క్లియర్ కదా? అర్థమైనంత వరకు? ఇది క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, అర్థమైందా లేదా? అర్థం అవుతుంది, మళ్ళీ చెప్తాను. రెస్పాండ్ అవ్వండి, అర్థమైందా లేదా? ఓకే సార్. చాలా చాలా ఇంటర్వ్యూలు అడుగుతారండి, చాలా మంది స్టూడెంట్స్ చెప్తుంటారు సార్ మమ్మల్ని క్వశ్చన్ అడిగారు అని. అందువల్ల చెప్తున్నాను, ఇది ఈ ఒక్క ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఈ ఒక్క క్వశ్చన్ అనేది చాలా 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 ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు ఇది.
సో జిఎల్ ఎటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ చేస్తాం లేదా బ్లాక్ చేస్తాము, రాంగ్ జిఎల్ క్రియేట్ చేసినప్పుడు, రాంగ్ పోస్టింగ్స్ అవుతున్నప్పుడు, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్స్ వల్ల మనం జిఎల్ డెలీట్ చేస్తాము. మనం జిఎల్ అకౌంట్స్ ని డెలీట్ చేస్తాము. వీ కెన్ డెలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మనం జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ డేటా ఉంది ఆ జిఎల్ అకౌంట్ పైన, ఆ జిఎల్ అకౌంట్ మనం డెలీట్ చేయలేము. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ డేటా లేకపోతే కనుక మనం ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే డెలీట్ చేయొచ్చు. మరి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కదా, మరి ఈ జిఎల్ అకౌంట్ ఏం చేయాలి, మరి డెలీట్ చేయాలని మనం యూజ్ చేయకూడదు. ఏం చేయొచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు కానీ బ్లాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అది డెలీట్ అవ్వదు ఆ జిఎల్ అకౌంట్ కానీ బ్లాక్ చేయొచ్చు విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉన్న జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు కానీ బ్లాక్ చేయొచ్చు. We can delete or block any GL account with management approval only. Management approval తో మాత్రమే ఆ GL అకౌంట్ ని మనము బ్లాక్ చేయొచ్చు లేదా డెలీట్ చేయొచ్చు. ఇదన్నమాట. ఓకేనా, వెళ్ళండి FS00 లోకి వెళ్ళండి. FB50 FS00 FS00 లోకి వెళ్ళండి. FS00 ఓకే. సో ఈ జిఎల్ FS00 లోకి వచ్చేసాం మనం. ఎగ్జాంపుల్ ఓకే. FS00 ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. కిందకి రండి. జిఎల్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి, జిఎల్ అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి, జిఎల్ గ్రూప్స్ లో ఉంటాయి. ఓపెన్ చేయండి అవి. జిఎల్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి సాయిరామ్, జిఎల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఫైల్స్ ఉన్నాయి కదా. అయ్యో ఎక్కడికి వెళ్తున్నారు, అవి ఎలాబరేట్ చేస్తే మన జిఎల్ గ్రూప్స్ అన్ని జిఎల్ అకౌంట్స్ అన్ని వస్తాయి. చేయండి, ఎలాబరేట్ చేయండి. కిందకి రండి, కింద కూడా ఎలాబరేట్ చేయండి. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. కంపెనీ కోడ్ చేంజ్ చేయాలా, ఇది కాదా మనం వాడుతుంది. కంపెనీ కోడ్ అక్కడ కాదు, చేంజ్ అవ్వదు. అక్కడ కాదు, క్లోజ్ చేంజ్ చెప్తాను. కంపెనీ కోడ్ చేంజ్ పైన చూడండి, ఆ జిఎల్ గ్రూప్స్ పైన ఉంది చూడండి. చేంజ్ కంపెనీ కోడ్, డెలిట్ సింబల్ ఉంది చూడండి. డెలిట్ సింబల్ కి రైట్ సైడ్ రీసైక్లింగ్ బిల్ టైప్ ఉంది. తర్వాత నెక్స్ట్ వన్ చేంజ్ కంపెనీ కోడ్, అక్కడ టిక్ చేయాలి. కంపెనీ కోడ్ మార్చండి. /n FS00 ఇవ్వండి. చేంజ్ అవ్వలేదా, పని చేయండి. పైన సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్స్ ఉంది. అది కాదు, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. డిస్ప్లే హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. /n FS00. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. చేంజ్ అయిన సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. హైరార్కీ డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ కంటిన్యూ చేయండి. /n FS00 రిఫ్రెష్ చేస్తున్నాం పేజ్.
మనం FS00 సెషన్ లో ఉన్నాం. రిఫ్రెష్ అవుతుంది పేజ్ అనేది. చూసారు చేంజ్ అయింది కదా కంపెనీ కోడ్ అనేది, TATM మన కంపెనీ కోడ్. ఓకే, సో GL గ్రూప్స్ అండ్ GL అకౌంట్స్ కనిపిస్తున్నాయి. ఆ ఫైల్ టైప్ ఉంది, అది GL గ్రూప్. GL గ్రూప్ లో ఏమున్నాయి, GL అకౌంట్స్ ఉన్నాయి. సో వెయిట్, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రెంట్ GL అకౌంట్ ఉంది, రెంట్ GL అకౌంట్. ఈ GL అకౌంట్ ని నేను డెలీట్ చేయాలి. మనకి మెయిల్ చేశారు, ఎవరు మెయిల్ చేశారు, ఎండ్ యూజర్ మెయిల్ చేశారు. డెలీట్ చేసేస్తారా? ఎండ్ యూజర్ ఎవరు మెయిల్ చేశారు మీకు, డెలీట్ చేస్తారా చేయరా? చేయొచ్చా చేయకూడదా? మీకు మెయిల్ వచ్చింది, నో సార్. రీజన్ ఏంటి? రీజన్ ఉండాలి సార్, మేనేజ్మెంట్ అప్రూవల్ తోటి. అది ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేస్తాడు, సార్ మాకు ఈ GL అకౌంట్స్ అన్ని మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అకౌంటింగ్ పోస్ట్ చేసే టైంలో చాలా ఉంది, బట్ వీఆర్ నాట్ యూజింగ్, డెలీట్ చేసేయమన్నారు. చేసేస్తారా? చేయకూడదు. ఒకవేళ వాడు మెయిల్ చేసినా మీకు ఎండ్ యూజర్ అనేవాళ్ళు, లేదంటే క్లయింట్ లొకేషన్ లో ఉంటారు ఎండ్ యూజర్స్ ఎక్కువ. సో వాళ్ళు ఎవరో ఆ డిపార్ట్మెంట్ ఎండ్ యూజర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో చేశారు, మేనేజర్ ఎవరు, అయినా కూడా డెలీట్ చేయకూడదు. ఏం చేయాలి, వాళ్ళు మెయిల్ చేసినప్పుడు ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. ఎవరు అది నాయిస్ వస్తుంది బాగా? వాళ్ళు ఏం చేయాలి, మెయిల్ చేసే వాళ్ళు ఏం చేయాలి, టీమ్ లీడర్, ఎవరైతే మీకు టీమ్ లీడర్ మీ సుపీరియర్స్ ఉంటారో వాళ్ళకు కూడా CC యాడ్ చేయాలి, వాళ్ళు కూడా అలౌ చేయాలి. అలౌ చేసిన తర్వాత మాత్రమే ఆ పర్టికులర్ GL అకౌంట్ ని మనం డెలీట్ చేయాలి. డెలీట్ చేయొచ్చు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఎనీవే. సో మనం GL అకౌంట్ గురించి డిస్కస్ చేసాం కదా, రెంట్ GL అకౌంట్ ని నేను డెలీట్ చేయగలనా చేయలేనా, ఎవరు చెప్తారు? చేయలేరు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయలేరు సార్, అందులో ట్రాన్సాక్షన్ డేటా ఉంది. వెరీ గుడ్, వెరీ కరెక్ట్ ఆన్సర్, 100% కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, వెరీ గుడ్. ఇందువల్ల నేను రెంట్ అకౌంట్ ని డెలీట్ చేయలేను, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది రెంట్ అకౌంట్ పైన. వాయిస్ వస్తుంది, మ్యూట్ అవుతుంది ఎవరు? రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, సో మనం డెలీట్ చేయలేము, సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయదు. ట్రై చేద్దాం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు, ట్రై చేద్దాం. సో GL అకౌంట్ ని డెలీట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది చూడండి, ఇంకోటి GL అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు, ఎవరు చెప్తారు? C16 ఏంటి సారీ, FBL1 సార్, అందులో FBL1 లో చెక్ చేసుకుంటాం. న్యూస్ సెషన్ చూసుకోండి, FBL1 చెక్ చేసుకో. న్యూస్ సెషన్ ఓపెన్ చేయండి. FBL1N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎంటర్ చేయండి. సో GL అకౌంట్ ఇక్కడ యాక్చువల్గా మీరు ఏదైనా GL అకౌంట్ ఇస్తే ఆ పర్టికులర్ GL అకౌంట్ మాత్రమే మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు, ఎగ్జిక్యూట్ చేయని చెప్తాను, ఎగ్జిక్యూట్ చేసాను డైరెక్ట్ గా. కంపెనీ కోడ్ ఏంటి, నో అకౌంట్ ఫీల్డ్ సెలెక్టెడ్. కంపెనీ కోడ్ అదేనా? ఏమైనా మీ GL అకౌంట్స్ కనిపించట్లేదు ఇక్కడ. డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్ తీసుకోండి. కమాండ్ ఫుల్ ఇవ్వలేదు సార్. వెండర్ అకౌంట్ తీసుకోండి. వెండర్ లైన్ ఐటమ్, మనం కస్టమర్ లైన్ GL లైన్ ఐటమ్కి వచ్చాం కదా, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెయిట్, వెండర్కి వచ్చాం, FBL3Nకి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, FBL3N వెండర్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే L1 కాదండి, ఐఎమ్ సారీ, FBL3N. ఇది వెండర్ లైన్ ఐటమ్ కదా, FBL3N. సో ఇప్పుడు చూసారు GL లైన్ ఐటమ్ డిస్ప్లే, మనం టైటిల్ బార్ చెక్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. నో సెలెక్షన్ ఐటమ్స్. ఏ GL అకౌంట్ ఇచ్చారు చూడండి, GL అకౌంట్ ఏది ఇచ్చారు మీరు పైన? GL అకౌంట్ కిందండి, GL అకౌంట్ ఎక్కడ ఉంది? అది బ్యాంక్ సార్, అది అదే చూడండి, GL అకౌంట్ తీసేయండి, GL అకౌంట్ తీసేయండి, పని అన్నీ వచ్చేస్తాయి మనకి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఈ GL అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందన్నమాట. అంటే ఈ GL అకౌంట్ మనం డెలీట్ చేయలేము. ఎగ్జాంపుల్ రెంట్ కూడా ఉంది, ఇంకా క్రిందికి రండి, అన్ని కనిపిస్తుంది. ఇది ఒకటే బ్యాంక్ అకౌంట్, ఒకటి క్రింద కూడా ఉంది. ఓకే, అన్నీ వస్తున్నాయి. ఓకే,
ఫైన్, నో ఇష్యూ. బ్యాంక్ ఒకటే తీసుకుంటున్నారు, బ్యాక్ వెళ్ళండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సో FS00 సెషన్కి వెళ్ళండి. సో మనం ఏం చేస్తాము, FBL3NN లోకి వచ్చేసి చెక్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ GL అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రెంట్ GL చూసుకుందాం. రెంట్ GL పైన ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, బట్ దీన్ని డెలీట్ చేయడానికి సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయదు. బట్ ట్రై చేసి చూద్దాం. సో GL అకౌంట్ డెలీట్, టీ కోడ్ ఏంటి, న్యూ సెషన్ తీసుకోండి. OBR2 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 ఓకే, ఇక్కడ చూడండి OBR2 లోకి వచ్చారు కదా, ఇక్కడ డెలిట్ కస్టమర్ అన్నాడు. ఫస్ట్ ఏమని చూడండి, డెలిట్ కస్టమర్. చూడండి డెలిట్ కస్టమర్ అంటే కస్టమర్ డెలిట్ చేయాలా, డెలిట్ వెండర్, వెండర్స్ డెలిట్ చేయాలా, డెలిట్ GL అకౌంట్. మీరు ఏం చేయాలి, GL అకౌంట్ ని మనం డెలిట్ చేస్తున్నాం. సో GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద చూడండి ఫ్రమ్ టు అంటే ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్ వరకు డెలిట్ చేస్తున్నారు. ఓకేనా, ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి. ఏదైనా ఒక GL అకౌంట్ తీసుకుందాం. కింద కింద అది కాదు, అది వెండర్ది, కింద GL అకౌంట్ ది డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ GL తీసుకోండి. రెంట్ యూజ్ చేసాం కదా, బ్యాంక్ అయినా ఓకే. సో ఇంకొక 10 GLs ఇవ్వాలనుకోండి, ఇవ్వచ్చు. లేదా మల్టిపుల్ GLs అనుకోండి, రైట్ సైడ్ ఒక రైట్ ఏరో కీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మల్టిపుల్ గా మన నెంబర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము, రెంట్ GL అకౌంట్ ని డెలీట్ చేయాలనుకుంటున్నాం. క్రిందకి రండి, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. సో టెస్ట్ రన్ ఎందుకు ఉంటుంది, యాక్చువల్గా జస్ట్ ఐడెంటిఫికేషన్ చెక్ చేసుకుంటాం అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవటం కోసం. ఓకేనా, టెస్ట్ రన్ లేకపోతే డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు. ఓకే, ఎనీవే టెస్ట్ రన్ ఇస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి, క్లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి, అగైన్ ఎంటర్ చేయండి. ఇక్కడ దీని మీద ఏమో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చూపిస్తుంది మనకి. ఇక్కడ లాంగ్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి, లాంగ్ డిస్ప్లే. ఓకే, సో ఎవరు డెలిట్ చేస్తున్నారు ఏంటనేది యాక్చువల్గా మీకు ఇక్కడ రెడ్ వస్తుంది, టైప్ దగ్గర గ్రీన్ రాదు, రెడ్ వస్తుంది. రెడ్ వస్తే డెలీట్ అవ్వదు అని అర్థం. టైప్ గ్రీన్ ఎక్కడ ఉంది, కింద లెఫ్ట్ సైడ్ చూడండి టైప్. ఓకేనా, సో ఇక్కడ రెడ్ రావాలి, బట్ ఓకే నో ఇష్యూ, బ్యాక్ వెళ్ళని చెప్తాను. గెస్ట్ యూజర్స్ రిమూవ్ చేస్తున్నాను నేను, ఎవరు. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసేసాను. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, కంపెనీ కోడ్ TATM స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అన్నాడు. అంటే ఏంటి, ఈ కంపెనీ కోడ్ పైన అంటే పర్టికులర్ GL అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంది, అందువల్ల సిస్టమ్ అలౌ చేయట్లేదు. ఆ పర్టికులర్ GL అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. క్లియర్ కదా, అర్థమైందా, సిస్టమ్ అలౌ చేయట్లేదు. అర్థమైందా, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ GL అకౌంట్ డెలీట్ అవ్వదు, సిస్టమ్ అలౌ చేయదు. ఎగ్జిట్ కొట్టేయండి. చూసారా, ఆటోమేటిక్ గా హోమ్ స్క్రీన్ కి వెళ్ళిపోయింది. అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ GL అకౌంట్ ని డెలీట్ చేయలేము, సిస్టమ్ అలౌ చేయదు. యాజ్ పర్ SAP టర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ, ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిన తర్వాత వాటిని డెలీట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. సో ఒక GL అకౌంట్ ని డెలీట్ చేయాలంటే ప్రాపర్ అప్రూవల్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి, అండ్ ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉండకూడదు. ఉంటే కనుక సిస్టమ్ అనేది ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ పర్టికులర్ GL అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము.
మరి ఏం చేయొచ్చు? ఈ జిఎల్ అకౌంట్ యూజ్ చేయకూడదు. ఏం చేయాలి మనం? రెంట్ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు అని చెప్పి సజెషన్ ఇవ్వాలి మేనేజ్మెంట్ కి. ఓకేనా? బ్లాక్ చేద్దాం. వెళ్ళండి FS00. FS00కి వచ్చారు కదా, రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. పైన ఒక లాక్ సింబల్ ఉంది చూసారా, లాక్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. బ్లాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే, డేటాని సేవ్ చేశాను. అంటే ఏం చేశాను? రెంట్ అకౌంట్ నేను బ్లాక్ చేశాను. దీనిపైన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలనా లేదా? చేయలేము సార్, బ్లాక్ చేశారు కాబట్టి. చేయలేము. వెళ్ళండి, ట్రై చేద్దాం. గో టు FB50. FB50కి వెళ్ళండి. ఆరిఫ్ అంటే మహమ్మద్ ఆరిఫ్ ఎవరినా? మీరు మీట్లో ఉండాలండి, నాయిస్ వస్తుంది మీ వైపు. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ ఏం చేయాలి? మనం కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ మార్చండి. TATM మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. బిఫోర్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. డెబిట్ చేయండి. చూసారా ఏమన్నారు? అకౌంట్ నంబర్ 400 300 TATM is blocked for posting అన్నారు. అంటే ఏంటి? ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ మనం ఏం చేసాము? బ్లాక్ చేసాము. అంటే ఆ జిఎల్ అకౌంట్ పైన అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయలేము. మేజర్ గా మీకు ఏం గుర్తున్నది? ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. మేనేజ్మెంట్ డిసిషన్ ఆ జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దు అన్నారు. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము, బట్ బ్లాక్ చేయొచ్చు అనమాట. క్లియర్ కదా? వీళ్ళని న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి, అన్బ్లాక్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. FS00 వెళ్ళండి. జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని అన్బ్లాక్ చేయాలి. అంటే ఎలా చేస్తారు? అన్బ్లాక్ చేస్తాము, ఫస్ట్ బ్లాక్ చేస్తాం, మళ్ళీ అన్బ్లాక్ చేయాలి. లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, బ్లాక్ తీసేయండి, సేవ్ చేయండి. సో ఫస్ట్ బ్లాక్ చేసాం, తర్వాత అన్బ్లాక్ చేసాం. మీకు ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలి కూడా అర్థమైంది. ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పోస్టింగ్ ఆ సెషన్కి వెళ్ళి ఎంటర్ చేయండి. తీసుకుంటుందా? ఎంటర్ చేయండి. తీసుకోవట్లేదు, ఫస్ట్ నుంచి చేయండి. /n FB50 అంటే పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. అగైన్ పోస్ట్ చేయండి.
చూసారా ఇప్పుడు తీసుకుంది కదా, అంటే మీనింగ్ ఏంటి, జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం ఇంతకు ముందు, ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేసాం, జిఎల్ అకౌంట్ ని అన్బ్లాక్ చేసాం, సో ఎంట్రీని పోస్ట్ చేయగలుగుతున్నాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి మనం డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఒక జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. దిస్ ఇస్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. FS00 వెళ్ళండి, /n FS00. ఓకే చూడండి, యాక్చువల్గా మనం ఏం చేసాము, జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేసాం. డిలీట్ చేయడానికి ట్రై చేసాం, అవ్వలేదు. ఓకే అవి వదిలేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే కాపీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఉంది, సెలెక్ట్ చేసుకుని పైన కాపీ ఒక ఆప్షన్ చూడండి, కాపీ క్లిక్ చేయండి. ఓకే, ఆ విండో కొంచెం డౌన్ కి మూవ్ చేయండి, కిందకి రండి. సో చూడండి, నేను 400 రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ ఇక్కడ ఏముంది చూడండి, చూపించండి ఎక్కడ ఉంది. రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ 400 300 బేస్ గా చేసుకుని వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. లాస్ట్ నెంబర్ ఎంత ఇవ్వాలి, ఇక్కడ పైన 400 303 కంప్లీట్ అయింది కాబట్టి 304 ఇవ్వాలి. 303 ఎక్కడ ఉంది చూడండి, పైన అది కాదు. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది జిఎల్ లో, అది కాదండి. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ పైన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ దగ్గర 303 ఉంది కదా, 304 ఇస్తున్నాను, ఇవ్వండి. క్రింద ఇవ్వాలి. చూడండి, నేను 400 300 జిఎల్ అకౌంట్ ని రిఫరెన్స్ గా తీసుకుని 400 304 అనే జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాను, అంటే కాపీ చేస్తున్నాను జిఎల్ అకౌంట్ ని. కాపీ కంటిన్యూ చేయండి. సో రెంట్ అకౌంట్ కదా, సేవ్ అంటే ఏంటి, పారామీటర్స్ అన్ని కాపీ అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, రెంట్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా కాపీ అయిపోతాయి, ఇంకేం ఉండదు. కంట్రోల్ డేటా ఇవ్వండి, వెళ్ళండి కంట్రోల్ డేటాలోకి. ఇవన్నీ కాపీ అయిపోయినాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి, ఆటోమేటిక్ గా కాపీ అవుతుంది. అంటే 400 300 ని బేస్ గా చేసుకుని 400 304 ని క్రియేట్ చేస్తున్నాను. టైప్ డిస్క్రిప్షన్ కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి, లాస్ట్ 2 ఇవ్వండి చాలు, ఇంకేమొద్దు. 2 అంటే నంబర్ 2 అండి. కింద కూడా 2 ఇవ్వండి, సేవ్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ 2 యాడ్ అయిందా, కాపీ అయిందా. పైన చూడండి, కాపీ ఎక్కడ అవుతుంది, పైన చూడండి, పైన చూడండి. అది చూసారా, కాపీ అయింది. అంటే ఒక నెంబర్ ని బేస్ గా, ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, శాలరీ అకౌంట్ కూడా అలాగే కాపీ చేయండి, చూద్దాం. అంటే ఒక జిఎల్ ని రిఫరెన్స్ గా చేసుకుని వన్ మోర్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. కాపీ యాస్, ఏ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ, 305. 400 305. కంటిన్యూ. డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, బ్యాంక్ ఇవన్నీ ఆటోమేటిక్ గా కాపీ అయిపోతుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి, శాలరీ అకౌంట్ 2 ఇవ్వండి ఇక్కడ. సేవ్. రైట్, సో మనం ఏం చేసాము, ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేసాం. సో ఈ రెంట్ అకౌంట్ 2 అండ్ శాలరీ అకౌంట్ 2 నేను డిలీట్ చేయగలనా, చేయలేనా? Yes, sir. We can process. There is no transaction data. యా, కరెక్ట్ ఆన్సర్. సో ఈ 2 జిఎల్ అకౌంట్స్ ని మనము డిలీట్ చేయొచ్చు. ఎందువల్ల, ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి డిలీట్ చేయొచ్చు అన్నమాట.
బ్లాక్ కూడా చేయొచ్చు. బట్ మేజర్ గోల్ ఏంటి, డెలీట్ చేయాలి. యూజ్ చేయట్లేదు ఆ జిఎల్ అకౌంట్స్, మనకు అవసరం లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసేసాం, నాట్ రిక్వైర్డ్. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ మనం డెలీట్ చేయొచ్చు. సిస్టమ్ కూడా ఎలా చేస్తుంది. అలాగే దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. FBL3M లోకి చెక్ చేసుకుంటాం. ఓకేనా? సో మీకు మేనేజ్మెంట్ అప్రూవల్ ఉన్నట్లయితే కనుక, అలాగే మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, మెయిల్ చేయాలి మీ టీమ్ లీడర్ ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. OBR2 న్యూ సెషన్ తీసుకోండి. OBR2 లోకి వెళ్ళండి. సో డెలీట్ చేద్దాం, అవుతుందా లేదా చూద్దాం. OBR2 మీరేం డెలీట్ చేస్తున్నారు, జిఎల్ అకౌంట్ కదా, సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయాలండి సాయి గారు. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది. జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత ఉంది అక్కడ చూడండి. 400-304 వెళ్ళండి. తీసుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ ఇది? ఒకటేసారి 2 చేయలేమా సార్? చేయొచ్చు, ఇవ్వచ్చు. 2 ఉంది కదా, 2 ఆప్షన్ అక్కడ ఇవ్వచ్చు అండి. ఓకేనా? 2 కాదు, 100 కూడా చేయొచ్చు, 1000 కూడా డిలీట్ చేయొచ్చు. 2 ఉంది కదా, ఫ్రమ్ 2 అలా ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ టెస్ట్ మనం ఒకటే చేస్తాం, మీకు ప్రాక్టీస్ పర్పస్ మీకు అర్థమైపోతుంది. మీరు జిఎల్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలో తెలిస్తే ఫ్రమ్ 2 మీరు ఇచ్చేయగలరు కదా. ఓకే, టెస్ట్ రన్ ఇచ్చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. లాంగ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. ఓకే, సో చూడండి, ఎందుకు మీరు ఎలా చూడండి, యూజర్ నేమ్ కూడా ట్రాక్ అవుతుంది, ఎవరు డిలీట్ చేసి యూజర్ ఐడి కూడా ట్రాక్ అవుతుంది. సో అందువల్ల చాలా కేర్ఫుల్ గా ఉండాలి. జాబ్ లోకి వెళ్తే ఏది పెడితే డిలీట్ చేయకండి. డెమో సర్వర్ లో చేసినట్టు చాలా ప్రాబ్లం అవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, టర్మినేట్ చేసేస్తారు జాబ్స్ నుంచి. చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఓకేనా? లేదంటే ఎగ్జిట్ పేరు పెట్టేస్తాను మీకు, జాబ్ లోంచి ఎగ్జిట్ అయిపోమని. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ కంటిన్యూ చేయండి. డిలీట్ చేయమంటారా వద్దని అడుగుతుంది. ఎస్, కంప్లీట్ అయిపోయింది. ఓకే, FS00 సెషన్కి వెళ్ళండి. రెంట్ జిఎల్ అకౌంట్ కదా మీరు డిలీట్ చేశారు. పేజ్ రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. /n FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎలా అప్డేట్ చేయండి. చూసారు, రెంట్ జిఎల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, అంటే ట్రాన్సాక్షన్ డేటా లేదు కాబట్టి సిస్టమ్ అలౌ చేస్తుంది. సో నెక్స్ట్ శాలరీ 2 కూడా మనకు అవసరం లేదు, శాలరీ అకౌంట్ ఉంది, ఇది కూడా డిలీట్ చేయాలి. వెళ్ళి చేయండి. OBR2 టెస్ట్ రన్ ఇవ్వట్లేదు నేను, చూడండి, టెస్ట్ రన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా చేసేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. టెస్ట్ రన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా డిలీట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ చెక్ చేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఎస్, చూసారా, అయిపోయింది. రీఫ్రెష్ చేయండి. /n FS00 పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. అర్థమైందా? జిఎల్ అకౌంట్ ఇది ఇంటర్వ్యూలో అడుగుతారండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ చేయొచ్చా లేదా, వితౌట్ ట్రాన్సాక్షన్ డేటా ఏంటి అనేది అడుగుతారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్, అందువల్ల మీతో చేయిస్తున్నాను. క్లియర్ కదా, అర్థమైందా? నెక్స్ట్ అది షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఓపెన్, MS వర్డ్ ఫార్మాట్ ఇచ్చారు కదా, ఓపెన్ చేయండి. 1 by 1 చూద్దాం.
చూడండి. సో జిఎల్ అకౌంట్ కి సంబంధించిన అన్ని కూడా మనం చేసాం. ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ జిఎల్ అకౌంట్ డిలీట్ పైకి వెళ్ళండి. సో ఫస్ట్ లో ఏం చేసాము? ఇవన్నీ డిస్కస్ చేసాము. జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో డిలీట్ చేస్తారు, రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్, వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కాంట్ డిలీట్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ మనం చదివాం. ఓకే, నెక్స్ట్ హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్, OBR2 లో చేసేస్తాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్, కాపీ కూడా చేసాం. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ చేసాం. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ చేసేసాం. క్లియర్ కదా? ఎంతవరకు చేసాం కదా? పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. పర్పస్ ఏంటి? FBL3N లో మనకి ఎలా వస్తుంది యాక్చువల్లీ డేటా అనేది? ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఓకే, ఫైన్, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. సో FBL3N లో డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? డేటా అనేది దేని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది? ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. లేదు, ట్రాన్సాక్షన్ డేటా బేసింగ్ చేసుకుంది. లేదండి, రాంగ్ ఆన్సర్. లైన్ అకౌంటింగ్ ఐటమ్ ఎంట్రీస్ చేశాను సార్ జిఎల్ అకౌంట్. అకౌంటింగ్ డెబిట్ ఎంట్రీ అండ్ చేశాను పోస్టింగ్ కీస్ సార్, బేస్డ్ ఆన్ డెబిట్ అండ్ పోస్టింగ్ కీస్. FBL3N సార్. లేదు, నేను ఏమడుగుతుందంటే వినండి. నంబర్ రేంజ్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూడండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మనకి FBL3N లో డేటా కనిపిస్తుంది. దేని బేస్ గా చేసుకుని, ఏ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని FBL3N లో డేటా రిఫ్లెక్ట్ అవుతుంది మీకు చెప్పాను నేను. 4, 5, 10 జిఎల్ అకౌంట్ జిఎల్ అకౌంట్ లో ఏముంటుంది? ఎక్కడ ఇస్తాం ఆప్షన్ దానికి? దానికి మనకు 001 లైన్ ఐటమ్ డిస్ప్లే ఇస్తున్నాం కదా. వెరీ గుడ్. చూడండి, మానిటర్ మనకి FS00 సెషన్ లో చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేస్తున్నాం కదా జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో. అక్కడ జిఎల్ అకౌంట్ వెళ్ళండి, FS00 వెళ్ళండి. FS00 వెళ్ళండి. ఒక జిఎల్ అకౌంట్ ఎడిట్ మోడ్ లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకుని ఎడిట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. సెలెక్ట్ చేసి ఎడిట్ లోకి వెళ్ళండి. లేదంటే కంట్రోల్ డేటాకి వెళ్ళండి, ఏం పర్లేదు. తీసుకోవట్లేదా? సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే ఏంటి? అది ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్ చేంజ్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే చూడండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఈ లైన్ ఐటమ్ డిస్ప్లేని మీరు క్లిక్ చేస్తేనే మీకు డేటా అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మీరు రెంట్ అకౌంట్ పైన 100 ఎంట్రీస్ పోస్ట్ చేశారు, బట్ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీరు తీసుకోలేదు. సో ఏం చేయాలి మరి డేటా ఎలా బ్యాకప్ చేస్తారు FBL3N లో? చెప్పాను, అది కూడా చెప్పాను. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది కూడా ఎలా బ్యాకప్ అవుతుంది మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన క్వశ్చన్ ఇది. అడుగుతారు, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, పక్కా అడుగుతారు 100%. ఇది తెలియలేదంటే ఇంకేం లేదు. మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టినా ఫేక్ అని తెలుసు, వాళ్ళు కంపెనీ వాళ్ళు తెలుస్తుంది, బట్ మీకు నాలెడ్జ్ లేదనుకుని తీసుకోరు. లేదు, నేను చెప్తాను వినండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, మీరు చెక్ చేసుకోండి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీరు క్లిక్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆ పర్టికులర్ డేటాని మనం FBL3N లో రిఫ్లెక్ట్ అవ్వదు. బట్ ఏం చేయాలి అటువంటి సిచ్యువేషన్ లో? ABAP ని కాంటాక్ట్ చేస్తాం. ABAP ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని లైన్ ఐటమ్ డిస్ప్లేలో మనం లాస్ అయిన డేటాని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లోకి వచ్చినది. మీరు మర్చిపోతే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మీరు మర్చిపోతే నేను ఇంకేం చేయలేదు, అది కూడా చెప్తున్నాను. సో FBL3N లో డేటా రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు కనుక ఒక లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోతే FBL3N లో డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. ఒకవేళ కావాలంటే ఏం చేయాలి? ABAP తోటి ప్రోగ్రామ్ రన్ చేయాలి. రన్ చేస్తేనే ఎంట్రీ అనేది అవుతుంది. సో ఈ ప్రాబ్లం అవుతుంది కనుక ఈ S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ తీసి పడేశారు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. జిఎల్ క్రియేషన్ లైన్ ఐటమ్ ఆప్షనే లేదు. లేకుండా డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చేంజ్ చేశారనమాట S/4HANAలో. క్లియర్ కదా ఈ పాయింట్? ఈ పాయింట్ ఇది ఒకటి మర్చిపోవద్దు. అలాగే మీరు ఒకటి నోట్స్ ఎవరు చెప్పట్లేదండి. నేను నోట్స్ చెప్తే ఒక
2 months లో కంప్లీట్ చేసేయచ్చు, ఫాస్ట్ గా లాగేయచ్చు. మీకు నోట్స్ కూడా క్లారిటీ ఇస్తున్నాం. ఎందువల్ల అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చారు అనుకోండి, తర్వాత మీ ఇష్టం, మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తారా చేయరా, మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెడతారు, జాబ్స్ కొడతారా కొట్టడానికి మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నా మిస్టేక్ ఉండదు. ఓకే రైట్. సో లైన్ ఐటమ్ డిస్ప్లే పర్పస్ ఏంటో మీకు అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ ఏమని చూడండి. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తెలుసు కదా మీకు, మనం ఇదన్నా గుర్తుందా లేదా? గుర్తుకుంది. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ క్రియేట్ చేసాము? ఏ కోడ్ లో క్రియేట్ చేసాము? OBC4. వెరీ గుడ్. సో OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం క్రియేట్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఎండ్ యూజర్స్ ని కంట్రోల్ చేస్తాం, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఓకేనా? ఎండ్ యూజర్స్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం OBC4 లో. OBC4 లో ఏముంటది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నారు. చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీగా అడుగుతారు, మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్. సో పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ని కంట్రోల్ చేస్తాం. వెళ్దామా? చెక్ చేద్దాం ఒకసారి. గుర్తుందా? గుర్తుంది. ఓకే, గుర్తు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెక్ చేద్దాం. వెళ్ళండి. OBC4 పర్మిషన్ ఇచ్చేది చేసేది అదే కదా సార్. అదే, బట్ అలా చెప్పకూడదండి, మీరు ఇలా ఇదే టర్మినాలజీ ఫాలో అవ్వండి. సప్రెస్ అదే అదే ఓన్లీ సర్ప్రైజ్ మేక్ ఇట్ మ్యాండేటరీ ఆప్షనల్. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేసుకోండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఏంటి? అది సెలెక్ట్ చేసి మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లోకి వెళ్తారు. లెఫ్ట్ సైడ్ ఉంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. G001, G003, G005 ఇవన్నీ కూడా ఏంటి? ఫీల్డ్స్ అన్నమాట. జనరల్ డేటా క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చారు మీరు. జనరల్ డేటా క్లిక్ చేయండి. చూసారు, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా చాలా ఉంటాయి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటిది? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గ్రూప్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముందో. చూడండి నెక్స్ట్. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. మనం షార్ట్ కీ ఇస్తున్నాం. ఎక్కడ ఇస్తాము? FS00 లో షార్ట్ కీ ఇస్తాం. సో ఈ షార్ట్ కీ వల్ల ఉపయోగం ఏంటి? షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. AT కోర్స్ లో FBL3N లో చేస్తుంది, FBL1N అంటే వెండర్ కి సంబంధించి నెక్స్ట్ క్లాసెస్ లో యాడ్ అవుతుంది. FBL5N అంటే లైన్ ఐటమ్ డిస్ప్లేస్ కి సంబంధించిన ఇవన్నీ కూడా FBL3N, FBL1N, FBL5N ఇవన్నీ వేటికి సంబంధించి? లైన్ ఐటమ్ కి సంబంధించింది. సో FS00 మనం ఏం చేస్తాము? షార్ట్ కీ ఇస్తాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. షార్ట్ కీ ఏమి ఇచ్చాము ఇక్కడ కింద చూడండి. కంట్రోల్ డేటాలో వెళ్ళండి. కంట్రోల్ డేటా ఏమో చూడండి, 001 ఉంది. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. దిస్ ఈజ్ ఆప్షనల్ అండి, ఆప్షనల్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. డబుల్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఎడిట్ చేయాలి కదా సార్. ఇక్కడ చూడండి,
001 posting date, 002 document number, physical year, 003 document date, 004 బ్రాంచ్ అకౌంట్. ఇట్లా చాలా ఉన్నాయి. ఇది ఆప్షనల్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏది తీసుకుంటారు? 001 తీసుకుంటారు. 001 పోస్టింగ్ డేటా తీసుకుంటారు. సో ఈ షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే దగ్గర ఏం చేస్తుంది? ఇది పాపులేట్ చేస్తుంది. వెళ్ళండి FBL3N వెళ్ళండి. షార్ట్ కీ అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ కదా. వెళ్ళండి FBL3N. FBL3N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ రాలేదా? అసైన్మెంట్ ఫీల్డ్ చూస్తారా? అదిగో అసైన్మెంట్ ఫీల్డ్ ఏముంది ఇక్కడ ఉంది చూడండి. అసైన్మెంట్ 2024 అంటే ఇయర్ అన్నమాట. తర్వాత ఏముంది? 02 అంటే మంత్, ఫిబ్రవరి. 21 అంటే డేట్. చూసారా? ఇదేంటి? పోస్టింగ్ డేట్. ఇది పోస్టింగ్ డేట్. మనం FS00లో షార్ట్ కి పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియర్ కదా? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియరా కదా? మాట్లాడలేంటి ఎవరు? క్లియర్ సార్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. పోస్టింగ్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇది GL లైన్ ఐటమ్. వెండర్ కి అయితే వెండర్ దగ్గర వస్తుంది. డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ వస్తాయి. 2024 ఇయర్, 02 మంత్, 21 02 డేట్, సారీ మంత్, 21 డేట్. మంత్ డేట్, ఇయర్, మంత్, డేట్ అన్నమాట. అంటే పోస్టింగ్ కి అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చూడండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చూడండి. హౌ టు క్లాసిఫై ది GL అకౌంట్ డేటా. కిందకి రండి. మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ డేటా అనేది ఎలా క్లాసిఫై చేయొచ్చు? మనం 2 పార్ట్స్ గా చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా, టైప్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటాగా క్లాసిఫై చేయొచ్చు. అండ్ కంపెనీ కోడ్ డేటా లెవెల్లో కూడా క్లాసిఫై చేయొచ్చు. GL అకౌంట్స్ ని ఇలా క్లాసిఫై చేస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత హౌ టు క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసలు ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు? ఏమేమి ఉంటాయి క్లాస్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో? అకౌంట్స్ గ్రూప్స్. వెయిట్ చూడండి. హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? ఎలా క్లాసిఫై చేస్తాము? అకౌంట్స్ గ్రూప్స్ అంటే GL అకౌంట్స్ గ్రూప్స్ ఉంటాయి మనకి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత GL అకౌంట్స్ గ్రూప్స్ లో తర్వాత ఏముంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తున్నాం కదా మనం. GL క్రియేషన్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇస్తున్నాము. అవి ఒకటి. వీటిని బేస్ గా చేసుకుని మళ్ళీ ఏమొస్తాయి? బ్యాలెన్స్ షీట్స్ జనరేట్ చేస్తాం. అలాగే షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవన్నీ ఇస్తాం. ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ మీన్ బై ట్రేడింగ్ పార్ట్నర్? చెక్ చేయండి గ్రూప్ లో. మీరు ఫస్ట్ ఓకే చూడండి. మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను నేను ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ చూడండి. హౌ టు కాపీ GL అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి GL అకౌంట్స్ ని వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఏ విధంగా మనం కాపీ చేయొచ్చు చూద్దాం. ఒక కంపెనీ కోడ్ లో GL అకౌంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక కంపెనీ కోడ్ లో GL అకౌంట్స్ ఉన్నాయి. వీటిని వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఏ విధంగా కాపీ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? వెళ్ళండి.
ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఒక కంపెనీ కోడ్లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అనేవి వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఏ విధంగా మనం కాపీ చేయొచ్చు ట్రై చేద్దాం. ట్రాన్సాక్షన్ కూడా ఏముంది అక్కడ? CC01 ఇది కాదు. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ కదా. CC001 ఇవ్వండి. ఇది కాదు. వన్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓపెన్ చేద్దాం. పాత్ర వెళ్దాం. టీ కోడ్ వర్క్ చేయట్లేదు. మేబీ రాంగ్ టీ కోడ్ అనుకుంటా. పాత్ర చూద్దాం. ఏ టీ కోడ్? SPROలోకి వెళ్ళండి. SPRO IMG. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. మాస్టర్ డేటా. GL accounts, preparations. Preparation ఏముంది? GL account and processing. Wait. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. GL account create and preparation లోకి వచ్చారు కదా. GL అకౌంట్ క్రియేట్ అండ్ ప్రాసెసింగ్ ఏది చూడండి. దాని కింద ఉంది. ఎలాబరేట్ చేయండి. అది కూడా చూడండి. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఆప్షన్ ఉంది. క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. ట్రాన్సాక్షన్ కూడా చూడండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. సేమ్ ట్రాన్సాక్షన్ కూడా మనం ఇచ్చి ఎందుకు తీసుకోలేదు? అడ్జస్ట్ చేయండి. కరెక్ట్ ఇచ్చాము కదా. CC01 కదా, మరి ఎందుకని పిక్ అవ్వలేదు? ఓకే సరే, పాత్ ద్వారా వెళ్దాం. CC01 కరెక్ట్ మనం ఇచ్చాము, బట్ నాట్ తీసుకోలేదు. చూద్దాం. వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేశారు. సో చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది. ఇక్కడ కంపెనీ కోడ్ దగ్గర ఫస్ట్ ఏం చేయాలి? మీ సెకండ్ కంపెనీ కోడ్ ఏదైనా ఉందనుకోండి, ఆ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. క్రిందకి రండి. క్రింద లాస్ట్లో వచ్చి ఇక్కడే మీరు ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏదన్నా ఒకటి సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద ఇవ్వండి సార్. తర్వాత 800 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ ఏదన్నా ఉంటే అది ఇవ్వండి. కొన్ని ఏదో ఒక డమ్మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చూద్దాం. ఆల్రెడీ ఇచ్చింది ఇవ్వకండి, మీకు ఓవర్లాప్ అయిపోతుంది. వేరే కంపెనీ కోడ్ ఏదన్నా ఇవ్వండి. టెస్ట్ పర్పస్ ఏదైనా ఒకటి ఇస్తున్నాం. ఏదో ఒకటి ఇవ్వండి. ఇచ్చేసారు. రిఫరెన్స్ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రిఫరెన్స్ కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మీకు కంప్లీట్ అవ్వదు డెమోస్లో, బట్ మీరు ట్రై చేద్దాం. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. చూడండి, రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఇది మీ కంపెనీ కోడ్. రిఫరెన్స్ కంపెనీ TATM అనేది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ నుండి SRKM అనే కంపెనీ కోడ్కి GL అకౌంట్ ని మూవ్ చేస్తున్నాం. GL అకౌంట్స్ మనం ఏం చేస్తున్నాము? మూవ్ చేస్తున్నామండి. గుర్తుపెట్టుకోండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? రిఫరెన్స్ కంపెనీ కోడ్ TATM అనేది మన కంపెనీ కోడ్. TATM నుండి SKR1 అనే కంపెనీ కోడ్కి GL అకౌంట్స్ ని కాపీ చేస్తున్నాం. మీకు వే చెప్తాను అంతే. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకేనా? కాపీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చేసిన తర్వాత పైన సేవ్ చేసేయండి. సేవ్. డేటా వాస్ సేవ్డ్. కంటిన్యూ చేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత ఏం చేయాలి? మనం యాక్చువల్గా ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ అది సెలెక్ట్ చేసుకోండి. వెరీ గుడ్. సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, లాస్ట్లో మిర్రర్ సింబల్ ఉంది కదా. లాస్ట్లో కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. డీటెయిల్స్ అది కాదు, కంప్లీట్ డౌన్. లెఫ్ట్కి వెళ్ళిపోండి. కంప్లీట్ లెఫ్ట్ ఫస్ట్ వన్. చూస్ పైన క్లిక్ చేయండి. ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఇలా ఇవ్వలేము మనం. పని చేద్దాము. పైన అకౌంట్ ఫర్ రిఫరెన్స్ క్లిక్ చేయండి.
1 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 1 ఇస్తున్నాను. 1 ఇవ్వాలి. 2 దగ్గర 999 ఇచ్చేయండి. అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని జిఎల్స్ ఉంటే అన్ని కాపీ అయిపోతాయి. ఇవ్వండి 999 ఇచ్చేయండి. ఇంకా ఇవ్వండి. కంప్లీట్గా ఇవ్వండి. సో ఫ్రమ్ దగ్గర 1 అకౌంట్ నుండి 99 ఇచ్చేసాను. అంటే ఏంటి, ఉన్న అన్ని కూడా కాపీ చేసేస్తున్నాం. ఓకేనా? ఇచ్చేసాం. కంటిన్యూ చేసేయండి. చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్, అవునా కదా? ఎస్ సార్ నో? Yes, sir. Yes, sir. అంటే పిక్ అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. బట్ ఇక్కడ మీకు మ్యాప్ అవ్వవు, మేబీ 99% మ్యాప్ అవ్వవు. ఎందువల్లంటే కొన్ని డెమోస్ లో కొన్ని అవ్వండి. ఓకే, చేయొచ్చు, బట్ ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ కొన్ని అవ్వవు. ప్రోగ్రామింగ్ కూడా ఏమైనా అవసరం ఉండొచ్చు మేబీ. ఓకే, సో అన్ని పిక్ అయిపోయింది. పైన చూడండి కంపెనీ కోడ్. మీకు కంపెనీ కోడ్ ఏంటి? SKRM అనేది సెకండ్ కంపెనీ కోడ్. మీరు రిఫరెన్స్, మీరు యూజ్ చేస్తున్న కంపెనీ కోడ్ ఏంటి? TATM అనేది రిఫరెన్స్ కంపెనీ కోడ్ నుండి పైన ఉంది, అది టార్గెట్ కంపెనీ కోడ్ అంటారు. రిఫరెన్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి డేటా అనేది మూవ్ అవుతుంది. సేవ్ చేసేయండి. అవ్వకపోవచ్చు, బట్ వే చెప్తున్నాను మీకు ఇక్కడ. డేటా వాస్ సేవ్డ్. కంటిన్యూ. అయిపోయింది, ప్రాసెస్ అయిపోయినట్లు. ఓకే, ఇట్లా. నెక్స్ట్ చూడండి. సో జిఎల్ అకౌంట్స్ ఎలా కాపీ చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ చూడండి. సేవ్ చేస్తాం, ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ వెయిట్. ఇంకా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? వెయిట్, అక్కడే ఉండండి, అక్కడే ఉంచండి. ఓకే, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో నెక్స్ట్ చేసాం. నెక్స్ట్ ఏముంది చూడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. యాక్చువల్గా ఏం చేస్తాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. SAP వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో దానికి ఒక టీ కోడ్ ఉంది, F.01. టీ కోడ్ ఉపయోగించి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు? బిజినెస్ ఏరియా వైజ్ కింద చూడండి, హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బిజినెస్ ఏరియా వైజ్ చెక్ చేసుకోవచ్చు, జిఎల్ అకౌంట్స్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, కరెన్సీస్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, లెడ్జెస్ ఉంది, లెడ్జెస్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, పీరియడ్స్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫంక్షనల్ ఏరియా వైజ్ చెక్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, సిగ్మెంట్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వ్యూ చేయొచ్చు. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ వచ్చినది. మీరు చెప్పాలి, అడిగితే గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోకపోతే నేనేం చేయలేదు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేద్దాం. F.01. F.01. ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమో యాక్చువల్గా చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది. అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ అన్ని మాకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి కదా లింక్ అయి ఉంటుంది. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చేసాను. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. జిఎల్ అకౌంట్ వైజ్ గా చెక్ చేసుకోవాలంటే జిఎల్ అకౌంట్స్ ఇవ్వచ్చు. ఓకే, మనం అన్ని ఓవరాల్ గా చెక్ చేద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో జిఎల్ అకౌంట్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి రండి. బిజినెస్ ఏరియాస్ కావాలంటే బిజినెస్ ఏరియాస్ వైజ్ కూడా ఇవ్వచ్చు. మనం అనుకున్నాం కదా, బిజినెస్ ఏరియా వైజ్ అంటే బిజినెస్ ఏరియా ఇస్తే బిజినెస్ ఏరియాస్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. కరెన్సీ వైజ్ అనుకున్నాం, కరెన్సీస్ ఇస్తే కరెన్సీ వైజ్ గా, కంట్రీ వైజ్ గా, కరెన్సీ టైప్స్ కదా, కరెన్సీ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. లెడ్జెస్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు. లెడ్జెస్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్, ఫైనాన్షియల్ మనం క్రియేట్ చేయలేదు కదా, ఏం చేద్దాము? ఫైనాన్షియల్ వెర్షన్ క్రియేట్ చేయాలి. పని చేద్దాం, స్టాండర్డ్ తీసుకుందాము, డ్రాప్ డౌన్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేయలేదు కాబట్టి స్టాండర్డ్ తీసుకుంటున్నాము, డ్రాప్ డౌన్ చేయండి. BAUS అనుకో, చూడండి BAUS.
BAUS. USA తీసుకోండి. సరే చూడండి, ఇయర్ అన్నమాట, ఫిజికల్ ఇయర్ ఉంది. తర్వాత పీరియడ్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. పీరియడ్స్ వైజ్ ఫ్రమ్ 1 అంటే ఫస్ట్ పీరియడ్, 16 అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి వస్తాయి అన్నమాట ఇయర్స్ వైజ్. ఓకేనా? ఇవన్నీ తీసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ BAUS అనేది ఓన్ గా క్రియేట్ చేయాలి. మనం చేయలేదు, బట్ స్టాండర్డ్ ఇస్తున్నాం. చూసారు రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. రిపోర్ట్స్ మీరు అనాలిసిస్ చేయండి, ఏంటి ఏమేమి వస్తుందో మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా బ్యాలెన్స్ షీట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకా మనం కొన్నే పోస్ట్ చేసాం, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో ఫైనల్ గా మీకు ఏమర్థమైంది ఇక్కడ? ఫైనల్ గా ఏమర్థమైంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఎలా కావాలంటే అలా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. ఎలా చెక్ చేసుకోవచ్చు? బిజినెస్ ఏరియా వైజ్ చెక్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చెక్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ చెక్ చేయొచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో చెక్ చేసుకోవచ్చు, లెడ్జెస్ వైజ్ చెక్ చేయొచ్చు, అలాగే కరెన్సీ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు, GL అకౌంట్స్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారంటే ఆటోమేటిక్ గా SAP లో అడ్వాంటేజ్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? Yes, sir. ఓకే సార్. సార్ ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ టాపిక్ కంట్రోలింగ్ చెప్పేటప్పుడు చెప్తారు సార్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ చెప్తానండి, కంట్రోలింగ్ కూడా చెప్తాను. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతాయి. ఇంకా చాలా ఉంది, మనకి ఇప్పుడు ఏం అయిపోలేదండి. మినిమం 70 క్లాసెస్ వస్తాయండి అప్రాక్సిమేట్లీ యాజ్ ఆన్ బై నాలెడ్జ్. ఓకేనా? మనం ఎన్ని క్లాసెస్ నేర్చుకున్నారు? 20 క్లాసెస్ కదా, అప్రాక్స్ 20 కూడా అవ్వలేదు కదా. 18 completed. 18 ఉన్నాయి, ఇంకా 7, ఇంకా ఆల్మోస్ట్ 50 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ కొంత కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. SAP అంటే ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది ఉందా లేదా? సార్ 50 టాపిక్స్ అయిన తర్వాత నాకే డౌట్స్ చెప్తారు మీరు, అలా ఉంటారు. డోంట్ వరీ. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మీరు ప్రాపర్ గా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. తర్వాత చేద్దాంలే, క్లాస్ విన్నాం కదా అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఇది సెషన్ ఈరోజు. 1 minute వెయిట్ చేయండి, ఇంకేమైనా మిస్ చేశారేమో చెక్ చేస్తాను. 1 minute. అలాగే ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. ఇప్పుడు ఏమైతే మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ టైప్ చేసుకుంటూ చెప్తే 2 days పడుతుంది. బయట ఇన్స్టిట్యూషన్లో 6 months ఎందుకు చెప్తారు? షీట్ ఓపెన్ చేయండి. 6 months ఎందుకు చెప్తారు? 1 by 1 టైప్ చేసుకుంటూ స్లోగా చెప్తారు. 30,000 ఛార్జ్ చేస్తారు. ఓకే, 30,000 ఛార్జ్ చేస్తారు. ఒక 6 months చెప్తారు. టైం చాలా లెంత్ అయిపోతుంది. వినాలన్నా మీకు ఇంట్రెస్ట్ అనిపించదు. బట్ కొంతమంది వింటారు, అక్కడ కూడా విని సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఏం మిస్ అవ్వలేదు కదా? రైట్, అన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో ఇదన్నమాట. సార్ ఈ రికార్డింగ్స్ ఎన్ని డేస్ వరకు అవైలబుల్ గా ఉంటాయి సార్? 1 minute అండి, 1 minute. థర్టీ డేస్ అన్న. 30 days వరకు ఉంటాయండి. రికార్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే అవైలబుల్ ఉండవు సిస్టమ్ లో. 30 days వరకే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు రికార్డ్స్ ఈ రోజు ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. మీరు కొంతమంది మర్చిపోతారు, అందువల్ల నేను ఏం చేస్తున్నాను, క్లాస్ 1 క్లాస్ 2 ఇస్తున్నాను కదా, అవి కూడా ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. డోంట్ వరీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఫీజు పెండింగ్ ఉన్నారు కొంతమంది, ఫీజు పే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. చెప్పండి సార్. వాట్సాప్ గ్రూప్ చేస్తాను సార్, చెప్పినా కదా సార్. వాట్సాప్ గ్రూప్ మర్చిపోయాను. యాక్చువల్గా ఒకటండి, మీకు వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేయలేదు. 1 thing గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఎర్రర్స్ వస్తే వాట్సాప్ గ్రూప్స్ వాటిలో యాక్టివ్గా ఉండకండి. ఒక ఎర్రర్ ఫామ్ అయినప్పుడు మీరు ఓన్గా రిజల్యూషన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. బట్ వాట్సాప్ గ్రూప్ కావాలంటే చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఎర్రర్ వచ్చినా కూడా గ్రూప్స్ లో పోస్ట్ చేస్తారు, ప్రాపర్ గా చేయరు. ఒకళ్ళ పైన ఒకళ్ళు డిపెండెన్సీ పెరుగుతుంది, అది ఉండకూడదు మన కాన్సెప్ట్ యాక్చువల్గా అయితే. ఓకే, నేను చేస్తాను. ఈ బ్యాచ్ వరకు మనం తీసుకున్నాం వాట్సాప్ గ్రూప్ అనేది.
నేను చెప్తాను మీకు, నేను మెయిల్ నాలెడ్జ్ చేస్తాను. షేరింగ్ ఉంటుంది సార్ దానికోసం. ఓకే ఓకే, నేను క్రియేట్ చేస్తానండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.